ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి అరెస్టు చేశారు. ప్రొసీజర్ నోటీసులు లేకుండానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహేష్, ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టు ఉదయం నుంచి చూస్తున్నాం. అసలేంటి, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎలాంటి నోటీసులు కానీ ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అర్ధరాత్రి అరెస్టు ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రియా, అయితే ఎన్టీవీ సంబంధించినటువంటి జర్నలిస్టులని నిన్న అర్ధరాత్రి అరెస్టు చేశారు. ముందస్తు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రొసీజర్ పాటించకుండా ఒక రాజకీయమైనటువంటి ఒత్తిడి నేపథ్యంలో ఈరోజు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్టు చేశారని చెప్పేసి అటు జర్నలిస్ట్ సంఘాలు ఇటు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. నిన్న రాత్రి మన జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్ళి బలవంతంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన మనతో మాట్లాడడానికి జర్నలిస్టులు టీజీయూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ ఉన్నారు. అదేవిధంగా మరో సీనియర్ జర్నలిస్టు సంగప ఉన్నారు. వారు అభిప్రాయం ఏంది, ఈ యొక్క అరెస్టులను వారు ఏ విధంగా చూస్తున్నారు, వారి మాటలు వినే ప్రయత్నించారు. సార్ చెప్పండి, అర్ధరాత్రి మా జర్నలిస్టుల ఇళ్ళకి, ఎన్టీవీ జర్నలిస్టుల ఇళ్ళకి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం, ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఒక జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు మీరు ఏ విధంగా చూస్తారు? ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇది. ఎందుకంటే స్పష్టంగా ఇది రాజకీయ ప్రేరేపిత అరెస్ట్గానే మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది. మొదటిది ఏంటంటే, జర్నలిస్టులు ఎక్కడ పారిపోయేటోళ్ళు కాదు. వాళ్ళకు ఆఫీస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని ఆఫీస్కి పిలిపించి వివరాలు తీసుకోవచ్చు, లేదా పోలీసులే వాళ్ళ కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు తీసుకోవచ్చు. రమ్మని పిలిస్తే వచ్చి వాళ్ళు వివరాలు అందించడానికి రెడీగా ఉన్నారు. రెండోది, ఇందులో స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, వార్త ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చు. ఎవరు లీక్ చేసినారు, ఎవరి ద్వారా పత్రికా కార్యాలయానికి అందినటువంటి విషయాలను కూడా ప్రభుత్వం విచారణ చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటువంటి రెండు గ్రూపుల మధ్య గొడవను ఏదో ఆవులావులు కొట్లాడి లేగలకాలు ఇరగొట్టినట్టుగా ఇది కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గ్రూపు, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రూప్, ఈ రెండు గ్రూపుల మధ్య ఉండబడేటువంటి గొడవలో అమాయకమైనటువంటి జర్నలిస్టులు ఇరుక్కున్నట్టుగా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఐటెం వాళ్ళు వేసినటువంటి ఐటెం కరెక్టా తప్ప అనేటువంటి విషయాల జోలికి నేను వెళ్ళట్లే. ఐటెం తప్ప అయితే మీరు దానిపైన ఐటెం తప్ప అని చెప్పి రిజెండర్ ఇవ్వండి, దానికి సంబంధించినటువంటి విషయాలు పెట్టండి, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి, ఖండించండి. కానీ అలా కాకుండా డైరెక్ట్గా వచ్చి ఏదో పెద్ద నేరం చేసినట్టు, ఘోరం చేసినట్టు, లేదా అత్యాచార నిందితులను కూడా ఇలా ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి వెనకాడుతున్నటువంటి సందర్భంలో అమాయకమైనటువంటి జర్నలిస్టులను తీసుకుపోయి అర్ధరాత్రి పూట ఇంటి మీద దాడి చేసి పట్టుకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రజా హక్కుల గురించి, ప్రజల గురించి, రేవంత్ ప్రభుత్వం యొక్క చర్యల గురించి మాట్లాడుతూ ఉన్నారో, ప్రభుత్వంలో జరిగేటువంటి అనేక రకాల విషయాల్ని బయటికి తీసుకొస్తూ ఉన్నారో, ప్రభుత్వ అక్రమాలను బయటికి తెస్తూ ఉన్నారో, వాళ్ళందరిపైన కూడా పెద్ద ఎత్తున దాడికి ప్రభుత్వం సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి ఇదే మీడియాను ఉపయోగించుకొని, మీడియా చెప్పేటువంటి వార్తలను ఉపయోగించుకొని, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆయన ఇలా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియా గొంతు నొక్కుతూ ఉన్నారు, సోషల్ మీడియా గొంతు నొక్కుతూ ఉన్నారు, ప్రజల పక్షాన మాట్లాడేటువంటి అందరిపైన కేసులు పెట్టి లోపలేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం గురించి తెల్లారులేస్తే రాజ్యాంగం గురించి మాట్లాడేటువంటి కాంగ్రెస్ ఈ విధంగా ఈ ప్రభుత్వంలో ఉండి అర్ధరాత్రి పూట జర్నలిస్టుల ఇళ్లలోకి పోయి బలవంతంగా తీసుకురావడము, వేరే ఊరికి వెళ్తున్నటువంటి జర్నలిస్టులను ఎయిర్పోర్ట్లో పట్టుకొని రావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇది ఎన్టీవీ మీద లేదా ఎన్టీవీ రిపోర్ట్ల మీద దాడి చేసి పోలీసులు పట్టుకుపోయిందంటే ఇది ఒక పెద్ద సూచన చేస్తున్నారు. ఒక దాన్ని ఏమంటాం, ఒక హెచ్చరిక జర్నలిస్టులకు ఇవ్వదలుచుకున్నారు వీళ్ళు. ఏంటంటే, మామూలు జర్నలిస్టులు ఎవరైనా ఉంటే మేము ఎన్టీవీ జర్నలిస్టులను, ఎన్టీవీలో ఇన్పుట్ ఎడిటర్ లాంటి వ్యక్తుల్ని, రమేష్ లాంటి వాళ్ళనే తీసుకుపోయి మేము అరెస్ట్ చేసి లోపలేసినాం, మిగతా వాళ్ళతో మాకు పెద్ద సమస్య కాదు అని చెప్పేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసే నేపథ్యంలో ఇది జరిగినట్టుగా కనబడతా ఉన్నది. కాబట్టి ఇలాంటి హెచ్చరికలకు జర్నలిస్టులు ఏం భయపడేటువంటి అవకాశాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటకు రాకుండా అడ్డుకోవడం కోసం, ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండబడేటువంటి గ్రూపులు బయటకు రాకుండా అడ్డుకోవడం కోసం ఇది పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వంలో ఉండబడేటువంటి లుకలుకలు బయటికి తెలుస్తూ ఉన్నాయి. ఈ బయటకు తెలిసేటువంటి క్రమంలో వీటిని బయట పెడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తామనేటువంటి ఒక హెచ్చరిక జారీ చేసే క్రమమే ఇక్కడ కనబడతా ఉంది తప్ప ఇంకోటి కాదు. నేనేమంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో రకరకాల మార్గాలు ఉన్నాయి. వాళ్ళు జర్నలిస్టులను సిపి ఆఫీస్కి పిలుచుకున్నా, లేకపోతే సిట్ ముందరికి పిలుచుకొని విచారణ చేయొచ్చు, లేదా
ఎన్టీవీ కార్యాలయానికి వచ్చే విచారణ చేయొచ్చు, ఈ వార్త ఎట్లొచ్చింది అని వచ్చింది. తర్వాత సోర్సులు చెప్పడం అనేది ఎక్కడ కూడా ఉండదు. జర్నలిస్ట్కి వచ్చినటువంటి సోర్స్ చెప్పరు. నీకు అవసరం అనుకుంటే నీ ఇంటెలిజెన్స్ ద్వారా నువ్వు ఏ రకంగా తెలుసుకుంటావు నీ ఇష్టం అది. కానీ చెప్పనందుకు లేదు, అసలు విచారణ లేదు కదా, నీకు వార్త ఎట్లొచ్చిందని అడిగిన సందర్భమే లేదు కదా. కార్యాలయానికి రావాలి, లేదా ఎడిటర్కో చీఫ్ ఎడిటర్కో ఎన్టీవీ యాజమాన్యానికో నోటీసులు ఇవ్వాలా, మీ దాంట్లో ఈ రకమైనటువంటి వార్త వచ్చింది, ఇది పూర్తిగా అసత్యమైందని చెప్పాలా. దానిపైన ఏమైనా వివరణ వీళ్ళు ఇస్తే ఆ వివరణ నీకు నచ్చకపోతే తదుపరి ఏమైనా చర్యలు ఉంటే నువ్వు అడుగులేయచ్చు, లేదా దాన్ని కూడా అరెస్ట్ కాదు. తదుపరి ఏమైనా వివరాలు కావాలంటే మీరు కార్యాలయానికి రండి అని చెప్పి ఒక నోటీస్ ఇస్తే అందరూ వచ్చేటోళ్ళే కదా. ఇక్కడ బయటికి పోయేటోళ్ళు లేరు, ఇక్కడ మొత్తం సంసారాలను పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు కదా. వేరే వ్యాపారాలను ఈ నుంచి వేరే దేశాలకు వెళ్ళిపోతే మళ్ళీ దొరకరు అనేది కూడా లేదు కదా. కాబట్టి ఇది ఏంటంటే కేవలం హెచ్చరిక జారీ చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం, ప్రజాస్వామ్యాన్ని భావ ప్రకటన స్వేచ్ఛను ఖూనీ చేస్తున్నటువంటి ప్రయత్నంగానే కనబడతా ఉంది. మీరేం డిమాండ్ చేస్తారు? మీరు ఒక డిమాండ్ టీజీవీగా? నా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఎన్టీవీలో వచ్చినటువంటి వార్త సత్యమా అసత్యమా అనేది ఒక అంశం పక్కన పెడతాం. దాని మీద సత్యాసత్యాలు తెలుసుకోవడానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వము జర్నలిస్టులను అర్ధరాత్రి ఇంటికి పోయి ఎత్తుకొని పోవడం, అరెస్ట్ చేయడం అనేది చాలా దారుణం. వెంటనే జర్నలిస్టులను రిలీజ్ చేయాలా. ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో అలాంటి పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ జర్నలిస్టుని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఏదైతే అర్ధరాత్రి జర్నలిస్టులను ఇంటికి వచ్చి తీసుకెళ్లినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఒక రిపోర్టర్ అయితే కాంగ్రెస్ బీట్ అధికార పార్టీనే రిపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులు. సో మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ అరెస్ట్? నేను నా 25 ఏళ్ల జర్నలిజం సర్వీస్లో ఇంత దుర్మార్గమైన చర్య ఎప్పుడు చూడలే. ఒక జర్నలిస్ట్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ఏంది? ఆయన ఫ్యామిలీతో ఇక్కడికి వెళ్తున్నటువంటి ఇన్పుట్ ఎడిటర్ అరెస్ట్ చేయడం ఏంది? వాళ్ళ కాంగ్రెస్ అధికార పార్టీ న్యూస్ కవరేజ్ చేస్తున్నటువంటి రిపోర్టర్ అరెస్ట్ చేయడం ఏంది? మీరు వాళ్ళ జర్నలిస్టులు ఎప్పుడు ఎక్కడ పోయేటోళ్ళు కాదు, వాళ్ళంతా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు. మీరు పిలవండి, మీకు ఆ వార్త పూర్తిగా నాకు తెలియదు మొదటిది. రెండోది, ఆ వార్త తప్ప రైట్ అన్నది జోలికి కూడా నేను పోతలేను. ఒకవేళ ఆ వార్త తప్పైతే మీరు 100% మీరు యాజమాన్యం నోటీస్ ఇవ్వండి. ఆ వార్తను చదివినటువంటి వాళ్ళకి మీ ప్రొసీజర్ ఏందో ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉండే. కానీ జర్నలిస్టులని మామూలుగా గుండాల్లాగా, లేకపోతే సిటీ వదిలేసి పారిపోతున్న వాళ్ళు, లేకపోతే దేశం వదిలేసి పారిపోతున్న వాళ్ళలాగా అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది ఎట్టి పరిస్థితిలో కూడా ఇవి అరెస్ట్ చేసిన వాళ్ళు వెంటనే వదిలేయాలా. మీరు ప్రొసీజర్ ఫాలో కావాలా. వాళ్ళకి నోటీస్ ఇవ్వండి, యాజమాన్యం నోటీస్ ఇవ్వండి. మీ ఇప్పుడు సిట్ నియమించారు కదా, ఆ సిట్ కార్యాలయానికి పిలవండి. జర్నలిస్ట్ రారా, వచ్చి చెప్తారు కదా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది, దానిలో వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అడగండి. ఒకవేళ అప్పటికి కూడా మీరు సాటిస్ఫై కాలేదు, బరోబర్ వీళ్ళు నిందితులు పక్కాలు అన్నప్పుడు అప్పుడు మీరు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయండి. కానీ అర్ధరాత్రి ఒక మహిళా యాంకర్ ఇంటికి పోయి ఆమె హడావుడి చేసి వాళ్ళ కుటుంబ సభ్యులు భయపెట్టింది, అర్ధరాత్రి కుటుంబంతో బయటికి వెళ్తున్నటువంటి ఇన్పుట్ ఎడిటర్ స్థాయి వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంది? ఇదైతే చాలా దుర్మార్గం. ఇది రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అర్ధరాత్రి మీ ఇంట్లో నుంచి గత ప్రభుత్వం తీసుకెళ్ళినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయినారు, ఆ రోజు మీ కుటుంబ సభ్యులు ఎట్లా ఫీల్ అయినారో, ఈరోజు మీరు దాన్ని ఆ కక్షని మీరు ఎవరిపై తీర్చుకోవాలని వదిలేసి మీరు జర్నలిస్ట్ మీద పడడం ఏంది? ఇది చాలా అన్యాయం. ఇది మీరు ఆల్రెడీ ఇప్పుడు మీ చేతిలో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, మీ చేతిలో అది కాళేశ్వరం కేసు ఉంది. వాళ్ళు ఎవరిని మీరు అరెస్ట్ చేస్తలేరు. ఆ తర్వాత కార్ రేస్ కేసు ఉంది, మీ దగ్గర ఫార్ములా 1 రేస్ కార్ రేస్ కేసు ఉంది, దానిలో ఏం చేస్తలేరు. వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయాలి, వాళ్ళని చేస్తలేరు. జర్నలిస్టుల మీద ఎందుకు పడ్డారు? ఒకవేళ వార్త తప్పు అయితే, నేను ఆ వార్త నాకు తెలియదు, నేను చూడలే, వార్త నాకే తెలియదు 100%. కానీ ఆ వార్త తప్పు అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది కదా. జర్నలిస్టుల మీడియాలో కూడా చాలాసార్లు వార్తలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, నాయకులు కావచ్చు, వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి దాన్ని ఖండిస్తుండొచ్చు. మీరు అదేవిధంగా మీకు రిజైండర్ ఇవ్వండి. మీకు ఆల్రెడీ మీకు అనుబంధంగా ఉండే చాలా మీడియాలని ఆ మీడియాల ద్వారా ఖండించండి. కానీ జర్నలిస్టులని అర్ధరాత్రి ఎత్తుకుపోవడం ఏంది? మీ అధికార పార్టీ రిపోర్టర్ 24 hours ఎప్పుడు పొద్దుట నుంచి సాయంత్రం దాకా మీ గాంధీ భవన్లోనే ఉంటాడు. ఆయన ఎట్టి పారిపోతాడు? ఆయన మీరు పిలిచి అడగచ్చు కదా. లేకపోతే ఇన్పుట్ ఎడిటర్ రారా, ఆయన వదిలేసి పారిపోతున్నాడా? ఆయన ఎట్లా మీరు అరెస్ట్ చేస్తారు? ఏదైతే అన్యాయం. ఇది వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వదిలేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓకే, ఇది ప్రియా జర్నలిస్టుల యొక్క అభిప్రాయం. వెంటనే జర్నలిస్టులను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి కూడా వారు అంటున్నారు.